ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. మీనరాశిలో గనక మనం గమనిస్తే పూర్వభాద్ర 4వ పాదం ఉంది, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. ఇంకా ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఎప్పుడు కూడా గ్రహాలు మారుతూ ఉంటాయి. అలాగే గ్రహాలు ముఖ్యంగా గురువు గాని, కేతు గాని, రాహు గాని, శని గాని మారినప్పుడు మనకి మంచి ఫలితాలు అలాగే కొన్ని చెడు ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రధానంగా ఇక్కడ వీళ్ళకి జరిగే మార్పులు ఏమిటి అనే విషయాన్ని మనం గమనిద్దాము. మెయిన్ గా ఉద్యోగానికి సంబంధించి మార్పులు గనక కోరుకుంటూ ఉంటే ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతోంది. కాబట్టి మీరు ఉద్యోగంలో మార్పులు కోరుకుంటున్నా, ఉద్యోగంలో ప్రమోషన్లు కోరుకుంటున్నా, ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ లాంటివి కోరుకుంటున్నా, ఉద్యోగాల్లో మీరు ట్రాన్స్ఫర్స్ లాంటివి కోరుకుంటున్నా మీకు చాలా వరకు అనుకూలత అనేది కనపడుతుంది. దీంతో పాటు మీరు మీ కుటుంబ సభ్యులతోటి సమయం గడపాలి, మా కుటుంబం నుంచి మేము దూరంగా ఉన్నాం, మా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళగలమా, ఇలా గనక అనుకుంటే దీనికి కూడా మీకు ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగస్తులకి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఉద్యోగాల్లో మీరు మార్పులు కోరుకుంటున్నా, వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా భాగస్వామ్యంలో ఉన్నవారు, వ్యాపారాల్లో ఉన్న వారికి కొత్త కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కనుక మీ వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేయాలనుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మీకు మంచి పురోగతి అనేది కనపడుతోంది. మీ యొక్క భాగస్వామ్యంలో గనక మీరు ఉంటే, అంటే పార్ట్నర్షిప్స్ లో గనక మీరు ఉంటే ఖచ్చితంగా మీకు ఆర్థికంగా మంచి అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. అలాగే మీరు కొత్త వ్యాపారంతో పాటు కొత్తగా భాగస్వామ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నా కూడా మీకు అనుకూలంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మీ యొక్క భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి కనుక చూసుకుంటే కొంతవరకు మీకు వర్క్ పరంగా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. దీని వలన మీ భార్యతోటి కానీ మీ భర్తతోటి కానీ మీరు సరైన సమయం అనేది కేటాయించలేకపోతారు. అలాగే కొంతవరకు వారి ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటు వారికి ప్రయాణాలు అధికంగా ఉండటం కానీ, లేకపోతే కుటుంబంతో ఎక్కువగా సమయం కేటాయించలేని పరిస్థితులు కూడా వారికి కనపడుతూ ఉంటాయి. అందుకని ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ మీరు మీ ముందర ఉన్న ఇంపార్టెంట్ విషయాలని మాత్రం వెనక్కి నెట్టేయకండి. చాలా వరకు పాజిటివ్ గానే వెళ్ళబోతున్నారు. చాలా వరకు ఒక అండర్స్టాండింగ్ కి రాబోతున్నారు. ఒక చోట ఉండే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఇవి మీరు పాజిటివ్ విషయాలుగా మీరు తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మెయిన్ గా ఏంటంటే కుటుంబ పరంగా ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మీరు అధిగమించేందుకు ప్రయాణం అనేది కూడా చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి పనిని కూడా చాలా ఫోకస్డ్ గా, చాలా శ్రద్ధతో, చాలా కాన్సన్ట్రేషన్ తోటి కూడా మీరు చేస్తుంటారు. ఎటువంటి పని ఇచ్చినా సరే ఆ పనిని మీరు చాలా బాగా పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. అలాగే చాలా వరకు కూడా ఒక పద్ధతిగా ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నం మీలో కనపడుతూ ఉంటుంది అనమాట. చాలా వరకు సిస్టమాటిక్ లైఫ్ ని లీడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంచెం బద్ధకంగా ఉన్న వారికి ఇంకా కొంచెం బద్ధకం పెరిగినా కూడా సిస్టమాటిక్ గా ఉండే ప్రయత్నం గనక మీరు చేస్తే 100% మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఎప్పుడు కూడా శనేశ్వరుడు, ఎందుకంటే మీరు కూడా ఏళ్ళనాటి శనిలోనే ఉన్నారు, కానీ ఇప్పుడు ఏమవుతుంటుందంటే ఏళ్ళనాటి శనిలో ఇది మీరు మిడిల్ ఫేస్ లో ఉన్నారనమాట. ఇది ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉంటుందంటే డెఫినెట్ గా మీరు ఇప్పుడు ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. ఏళ్ళనాటి శనిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా కొన్ని రకాల చేంజెస్ అనేవి కనపడుతుంటాయి. అందులో ముఖ్యంగా వచ్చేది ఏంటి అంటే బద్ధకం. కాబట్టి ఈ బద్ధకం అనే దాన్ని దాటేందుకు ప్రయత్నం చేయాలి. సో క్రమశిక్షణగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఎక్సర్సైజెస్ లాంటివి చేయండి. టైంకి పడుకునేందుకు ప్రయత్నం చేయండి. ఇలాంటివి అనమాట. ఇవి చేయటం వలన ఏమవుతుందంటే మీ రిజల్ట్స్ అనేవి మీకు చాలా పాజిటివ్ గా వస్తాయి. ఒకసారి ప్రయత్నం చేయండి, మీకే అది కనపడుతూ ఉంటుంది. యోగా, మెడిటేషన్, మంచిగా ఎక్సర్సైజెస్, మజిల్స్ కి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ కొంత మజిల్స్ కి సంబంధించి మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అందుకని ఏంటంటే కొంచెం మజిల్స్ ని స్ట్రెంథెన్ చేసుకోవటము, బోన్స్ ని స్ట్రెంథెన్ చేసుకోవటము, ఇలాంటివి మీరు చేయటం చాలా చాలా అవసరం. కాబట్టి ఏంటంటే వీటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయండి. అలాగే వీటితో పాటు ఏంటంటే కొన్ని సార్లు మీ పనులు అవ్వడం లేదనో, లేకపోతే మీరు అనుకున్నట్టుగా మీకు గ్రోత్ రాలేదనో, లేకపోతే మీరు అనుకున్నంత విధంగా మీకు మానిటరీ గెయిన్స్ రావట్లేదనో కొంచెం అప్పుడప్పుడు నిరాశ, నిర్లిప్తత ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. బట్ వీటిని మీరు అధిగమిస్తారనే మనం చెప్పుకోవచ్చు. ఇంకా మెయిన్ గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే మీరు మీ యొక్క రిలేషన్షిప్స్ మీద, ముఖ్యంగా మీ యొక్క
తోబుట్టువులతోటి గాని, లేకపోతే మీ చుట్టాలతోటి గాని, లేకపోతే ఎవరితోటైనా సరే అంతంత మాత్రంగానే మెయింటైన్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. పెద్దగా వాళ్ళని కలిసేందుకు అంత మక్కువ చూపించరు. అలా అని చెప్పి వాళ్ళతోటి ఓ తెగ విడిపోయి వాళ్ళతోటి ఏవో గొడవలు పెట్టుకుంటారని కూడా చెప్పడానికి లేదు. కాబట్టి ఏంటంటే అంతంత మాత్రంగానే మెయింటైన్ చేస్తారు. అయితే ఇక్కడ మెయిన్‌గా మీకు గనక కోర్టు సమస్యలు లాంటివి ఉంటే, ఆ కోర్టు సమస్యల నుంచి బయటపడే మార్గం మాత్రం మీరు అన్వేషిస్తారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుంటుందంటే కొంతవరకు ఇవి కూడా మీకు శారీరక పరంగా మీ పైన కొంచెం ఒత్తిడిని అంటే మీరు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు కోర్టు విషయాల గురించి. అలాగే మానసికంగా కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాగే మీరు చెప్తున్న విషయాన్ని మీ తోబుట్టువులు వాళ్ళు ఎవరు అర్థం చేసుకోరు. వారితోటి కూడా మీరు కొంతవరకు సామరస్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళతోటి కొంచెం కూర్చొని వాళ్ళకి చెప్తున్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదని మీరు ఎక్కువగా మదన పడుతూ ఉంటారు. ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయన్నమాట. అయితే ఏంటంటే మోస్ట్‌లీ చాలా వరకు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవాలి అని మాత్రం గట్టి మంచి ఫోకస్డ్‌గా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే శత్రువుల పైన మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవి మీకు చాలా వరకు బాగుండబోతున్నాయి. అలాగే దీంతో పాటుగా కొంచెం చిన్న చిన్న వెహికల్స్ కి సంబంధించి మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు ఉండే అవకాశాలు కొంచెం ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించి కొంత జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా ధనం ఖర్చయ్యే అవకాశాలు ముఖ్యంగా ధనానికి సంబంధించి మీరు ఎంత పొదుపు పాటించాలి అని అనుకుంటున్నా కూడా పొదుపుకు సంబంధించి మాత్రం పెద్దగా మీరు చేయలేకపోతూ ఉంటారు. అందుకని ఖర్చు అనేది మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కొంచెం ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారు కొంత ప్రయత్నపూర్వకంగా వెళ్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జూన్, జూలై ఆ టైంలో వెళ్తారు. అలాగే కొంతవరకు ఆర్థికంగా ఏ పని చేసినా కూడా నాకు ప్రయోజనకరంగా ఉండాలి అని మాత్రం ఆలోచన చేస్తారు. అలాగే ముందుకు వెళ్తారు. పెట్టుబడులు పెడుతున్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారికి చాలా బాగుంటుంది. దీంతో పాటు షేర్స్, స్టాక్స్, ట్రేడింగ్ ఇలాంటి వాటికి మాత్రం కొంచెం దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి పనిని కూడా ఆచితూచి చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మార్పులు వస్తాయి. మార్పుల్ని తీసుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇంకా ఈ రాశికి చెందిన స్త్రీలకు ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. స్త్రీలకి గనక మనం పరిశీలించినట్లయితే మీ జీవిత భాగస్వామితోటి ఏర్పడిన పొరపచ్చాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సమంజసంగా కూర్చొని మాట్లాడుకొని దాన్ని మీరు సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే రెండో విషయం ఏంటంటే కొంచెం మీ యొక్క జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి వారితోటి సమయం ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నం చేయండి. ఆర్థికంగా మంచి పురోగతి అనేది కనపడుతోంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అయితే పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. అయితే మీ సంతానం గనక విదేశీ ప్రయాణాలు పెట్టుకుంటే వారికి మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంది అక్టోబర్, నవంబర్ ఆ టైంలో. దీంతో పాటు మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి కూడా ఇదే టైంలో కొంతవరకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మీరు కనుక ఆర్థికంగా ఇంకా మేము ఏమైనా పెట్టుబడులు పెడతామంటే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా ఈ రాశికి చెందిన రైతులకు ఏ విధంగా ఉంటుందో మనం పరిశీలిద్దాం. రైతులకి గనక మనం పరిశీలించినట్లయితే వీరికి పెద్దగా వీరేవి కూడా మార్పులు చేయడానికి ఇష్టపడరు. కొత్తగా ఏవైనా వీరికి ప్రతిపాదనలు వస్తే వాటిని ప్రయత్నం చేయడానికి కూడా వెనుకాడరు. అయితే మీరు ఇంకా ఏవైనా కొత్త ఉద్యోగాలు గాని, వ్యాపారాలు గాని వీటి కోసం ప్రయత్నం చేస్తారా అంటే వీటి గురించి ఆలోచన చేస్తారు. అలాగే వాటిని ప్రయత్నం కూడా చేస్తారు. కానీ వాటిలో కంటిన్యూ అవుతారని చెప్పడానికి కనిపించటం లేదు. కాబట్టి ఇది కొంచెం గమనించండి. అలాగే దీంతో పాటుగా మీకు ఆర్థికంగా కొంతవరకు అనుకూలత అనేది ఉంటుంది. రుణాలు తీర్చే ప్రయత్నం కొంతవరకు మీరు చేస్తారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఎక్కువ శాతం మీరు చేసే పని మీదే మీరు ఎక్కువగా దృష్టి పెడతారని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇంకా ఈ రాశిలో ఉన్న నక్షత్రాల గురించి చూద్దాం. ఈ రాశిలో పూర్వభద్ర నక్షత్రం ఉంది. పూర్వభద్ర నక్షత్రం వారికి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా వీళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అభివృద్ధి. అలాగే భార్యాభర్తలలో ఒకరికి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు. దీంతో పాటుగా
కొంచెం వీరు కొంచెం బద్ధకాన్ని చూపిస్తూ ఉంటారని చెప్పుకున్నాం. కాబట్టి ఇవి వీళ్ళలో కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఎక్సర్సైజ్ లాంటివి చేసేందుకు కొంచెం క్రమశిక్షణ, నిబద్ధత వీటితోటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా దీంతో పాటు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు. వీరికి మాత్రం దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు, ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశాలు, కోర్టు సమస్యలు ఉండే అవకాశాలు, అలాగే కొంచెం కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు, ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉండే అవకాశాలు. దీంతో పాటుగా వీళ్ళు గనక ఉద్యోగాల్లోనే మార్పులు కోరుకుంటుంటే, అంటే వేరే చోటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కొంచెం దూరంగా ఉండే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇంకా చివరిగా మనం రేవతి నక్షత్రం చూద్దాం. రేవతి నక్షత్రం వారు మాత్రం వారి యొక్క కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్యన ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే బిజినెస్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. కుటుంబాల్లో మంచి మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. ఆస్తులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే మీ ఇంటికి సంబంధించి ఏమైనా రుణాలు లాంటివి ఉంటే అవి తీర్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. దీంతో పాటు కోర్టు సమస్యలు ఏవైనా సరే ఉంటే గనక వాటి గురించి కొంత పునరాలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి మొత్తం మీద. అలాగే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాము. ఈ రాశి వారు మాత్రం శ్రీ రాజరాజేశ్వరి దేవిని ఆరాధన చేస్తూ ఉండటము, అమ్మవారి దర్శనం చేసుకోవటము, అలాగే అమ్మవారికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఎర్రటి పూల మాలను తీసుకువెళ్లి సమర్పిస్తూ ఉండండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి. అలాగే వివాహం సమయంలో లేకపోతే వివాహానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న వారు, లేకపోతే వైవాహిక జీవితంలో ఆల్రెడీ ఇబ్బందులు పడి మేము కొంచెం దీనికి సంబంధించి ఏదైనా పరిహారం చేసుకోవాలి అనుకుంటున్న వారు అందరూ కూడా అమ్మవారి ఆరాధన తప్పనిసరిగా చేయాలి. కాబట్టి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి. దీంతో పాటు కాలభైరవుడిని ఆరాధించాలి. కంపల్సరీగా కాలభైరవుడి ఆరాధన చేయండి. కాలభైరవుడి ఆరాధనలో భాగంగా శనివారం రోజున ఉప్పు దీపం పెట్టడము, అలాగే నల్లని వస్త్రాలను కుదిరినప్పుడల్లా దానం చేస్తూ ఉండండి. ముఖ్యంగా ఇంకా మనకి ఎలానో ఎండాకాలం వస్తుంది, గొడుగులు దానం ఇవ్వండి, చెప్పులు దానం ఇవ్వండి. కుదిరితే నలుగురికి మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి. వీటి వలన కూడా ఏల్నాటి శని యొక్క ప్రభావం తగ్గుముఖం పడుతుంది. ఇది మీరు గమనించండి. కుదిరిన వారికి కుదిరినంత మేర మీరు సహాయం చేసేందుకు ప్రయత్నం చేయండి. ఆర్థిక సహాయమే అక్కర్లేదు, ఇలాంటివి ఎన్నో సహాయాలు చేయొచ్చు. అలాగే హాస్పిటల్స్ కి వెళ్లి మందులు లాంటివి కొనివ్వడము, చిన్న చిన్న మందులే, మనమేం చాలా పెద్దవి కొనివ్వక్కర్లేదు. చిన్న చిన్న మందులు కొనుక్కోలేని వారు కూడా ఉంటారు, వారికి మీరు సహాయం చేయండి. ఇలాంటివి చేయటం వలన మంచి మార్పులు అనేవి మీకు ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి. ఇవి మీనరాశి వారి ఫలితాలు.